శతమఖమణినీలాచారుకల్హారహస్తా స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్యసింధు అలకవినిహితాభిష్టక్పిరాకృష్టనాథా విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం త్వజి నిగడితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమజిదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రతంలో 11 రోజుల వ్రతాన్ని పూర్తి చేసుకొని 12వ రోజు వ్రతంలోకి మనం అడుగిడబోతున్నాం. అయినా లేగదూడలు ఉండేటువంటి, అప్పుడే ఈనినటువంటి దూడల సమూహం కలిగినటువంటి, వాటిని పాలు పితకడానికి సామర్థ్యం కలిగినటువంటి సిద్ధోపాయనిష్ఠులైనటువంటి వారిని మేల్కొల్పేరు నిన్నటి రోజున. ఇవాటి రోజున కృష్ణుణ్ణి వదలకుండా అనవరతం ఆయననే అనుసరిస్తూ దేహము ఆత్మలాగా ఆయనతోటే లోకం అంతా అలాగా స్నిగ్ధమైనటువంటి అనుబంధం కలిగినటువంటి ఒకానొక గోపాలుని యొక్క చెల్లెలని మేల్కొల్పుతున్నారు. లక్ష్మణస్వామికి ఎలాగైతే శ్రీరామచంద్రునితో బాంధవ్యం అనుబంధం ఎలాగుందో అలాగా ఈయనకి కూడా కృష్ణయ్యతో ఉండేటువంటి అనుబంధం. అట్లాంటి ఆయనకి సోదరి అయినటువంటి ఒక ఆమెని మేల్కొల్పుతున్నారు ఇవాటి రోజున. కనైత్తిడంకత్తెరుమై కన్రుక్కిరంగి నినైత్తు ములవడియే నిన్రు పాల్ సోరా நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின்வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானி சத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தானிடுந்திராய் ஈதென்ற பேருரக்கம் அனைத்தில் அத்தாரும் அறிந்து ఏలోరెంపవాయ్. కనైత్తు అరచి పాలు పితికే వాళ్ళు లేకపోవడం వలన పాల చేపు వచ్చి అరుస్తోంది. ఆవు ఇడంకెత్తెరుమై లేత దూడన్, ఆ లేత దూడ కలిగినటువంటి ఆ ఎనుమును కంరుక్కిరంగి, ఆ దూడ మీద ఉండేటువంటి వాత్సల్యం చేత నేనైత్తు ఆ దూడని తలచుకొని మూలైవజియే, ఆ పొదుగు నిండా స్తనముల గుండా నిన్ను పాల్ సోరా, స్థిరంగా పాలు కారుతూ ఉంటే ఆ దూడని తలుచుకుంది. చేపొచ్చి అలా పాలు కారుతూ ఉంటే ననైతిల్లం సేరాకుం, తడిసి ఇల్లు బురద చేసేటువంటి నల్ సెల్వం తంగాయి, మంచి సంపద గలవాని యొక్క చెల్లెలా పనిత్తలై వీడ నిన్వాసల్ కడెపత్తి, మంచు తల మీంచి పడుతూ ఉండగా నీ వాకిలి గడపను పట్టుకొని సినత్తినాల్, కోపం చేత తెన్నిలంగై కోమానై, చూడదగి ఉండేటువంటి లంకేశ్వరుడైనటువంటి రావణుని శత్త సంహరించిన మన దుఃఖినియానై, మన ప్రీతికరుడైనటువంటి ఆయనని
పాడவும் నీవాయ్ తిరవాయ్, పాడినా నువ్వు నోరు మెదపటలేదే. ఇనిత్తానిటుండిరాయ్, ఇకనైనా లెమ్మా, ఈదెన్న పేరు రక్కం, ఇదేమి పెద్ద నిద్ర. అనైతిల్లత్తారుం అరిందు, ఈ కొల్ల వ్రజంలో ఉండేటువంటి అన్ని ఇళ్ల వారుకి తెలిసిందిలే ఈ విషయం. వాళ్ళందరూ నీ వాకిటిలో ఉన్నారు, నిలిచి ఉన్నారు అని లెమ్మ అంటున్నారు. పాలచేపు చేత అరుస్తూ ఉన్నటువంటి తొలిగీత కలిగినటువంటి తొలసూలు కలిగినటువంటి ఆ ఆవు లేదా గేదె ఆ దూడని తలుచుకోవడం వలన ఆ పొదుగుల నుంచి పాలు కారగా ఇల్లంతా బురద అయ్యేటట్టుగా మంచి సంపన్నుని యొక్క చెల్లెలా మంచు చేత తడితడిగా నీ వాకిలి గడపని పట్టుకొని కోపం చేత రావణాసుని సంహరించిన మన ప్రీతికరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని గానం చేస్తే నువ్వు నోరు తెరవవు. ఇకనైనా లెమ్మ, ఇదేమి గాఢ నిద్రగా ఉన్నది, సమస్తమైనటువంటి వాళ్ళు దీనిని గుర్తెరిగేరులే లే అంటున్నారు. కనైత్తిళంకత్తెరుమై కన్றுక్కిరంగి నినైత్తు ములవడిగే నిన్ను పాల్ సోరా. కనైత్తు అరచి పాలు పితికేటువంటి వాళ్ళు లేరు. ఈయనకి ఎంతసేపు ఏంటి, ఈయన ఇంట్లో పుష్కలంగా సమృద్ధిగా ఆవుల మందలున్నాయి. కత్తు కరవై కనంగల్ పలకరంది అన్నారు కదా నిన్న. అలాగే ఈయన వాకిటిలో కూడా బోళ్ళు ఆవులు ఉంది, గో సమూహం ఉంది. వాటిని ఈయన కృష్ణుడు వెనకాతలు తిరుగుతున్నాడు. నిరంతరం కృష్ణుడు వెనకాతలు తిరిగితే ఈయన చేయాల్సినటువంటి పని చేయకుండా అందులో నిమగ్నం అయిపోయాడు. అందువలన ఆ సమయానికి ఆ బిడ్డ అరిచే సమయానికి, అంటే చేపు వచ్చే సమయానికి బిడ్డ దూడని వదిలేవారు లేకపోవడం వలన, పాలు చేపు రావడం వలన ఆవులన్నీ అరుస్తున్నాయి. అరుస్తూ ఉంటే ఇళంకత్తెరుమై, లేత దూడ కలిగినటువంటి ఎరుమై గేదె, ఆ లేత దూడ కలిగినది అవడం వలన అప్పుడే ఈయనటువంటి ఆ గేదె లేదా ఆవు ఆ దూడని తలుచుకోగానే ఆ స్తన్యం ఇవ్వాలి దానికి. ఇవ్వకపోతే ఆ స్తనములు ఆ కష్టం చాలా బాధిస్తూ ఉంటాయి. అంచేత దానిని సహించలేనటువంటి కండ్రుక్కిరంగి దూడ విషయంలో వాత్సల్యం కలిగి తనకు పాలు చేపు వచ్చి ఉంటే దూడ పని ఏమవుతుందో అని కనికరం కలిగింది. అయ్యో దూడ దూరంగా ఉందే, దీన్ని విప్పలేదే, విప్పేవారు లేదే, దీనికి ఆకలి వేస్తుందే అని చాలా తపన పడిపోతూ ఉంటుంది. అలాగా పరమాత్మ శ్రాశ్రితుల విషయంలో ఇలాగే ఉంటాడట. ఎలాగంటే ఆయన శ్రాశ్రితుల విషయంలో ఆయన ఉండేటువంటి తీరుకి ఇది నిదర్శనం. ఎలాగంటే ఆయన తన భక్తులైనటువంటి వారిని ఆయన ఎంత వేగం, వాడికి ఆపద కలిగితే ఎంత వేగం రక్షించాలి, ఎంత వేగం రక్షిద్దామా అని ఉంటాడు ఆయన. అందుచేత భగవత స్వరాయై నమః అంటాం. చాలా వేగంగా వస్తాడు, ఆర్తత్రాణ పరాయణుడు కదా ఈయన. చేత వీళ్ళ విషయంలో దూడ ఎలాగైతే దీని మీద ఆ ప్రీతి కలిగి వాత్సల్యం చేత అది చేపు వచ్చి పాలని స్రవిస్తుందో, స్రవించకుండా ఉంటే స్తనముల యొక్క కష్టం అవుతుందో, అలాగ పరమాత్మ కూడా వ్యధ చెందుతాడు అని. అలాగా నల్ సెల్వం తంగాయ్, అలాంటి ఆయన ఈమె యొక్క అన్నగారు. ఎనుములు పాలు తీయకపోవడం వలన అవి పడేటువంటి కష్టాల్ని మేము నీ మూలంగా పడుతున్నామమ్మా అని. నువ్వు తలుపు తెరవకపోవడం వలన మేము నీ మూలంగా కష్టాలని పడుతున్నాం అని.
పొదుగులో దూడ నోరు పెట్టిందనుకు నినైత్తు మొలవడిగే నిన్ను పాల్ సోరా. ఆ తలచినటువంటి ఆ స్తనముల ద్వారా దూడను తలుచుకోవడం ఉండడం వలన పొదుగులో దూడ నోరు పెట్టిందనుకొని ఆ పాలు కారుస్తూ ఉంటాయి. మూలవడిగే, చేతిలో గుండా కాదు, చేత్తో పాలు ఇవ్వడం కాదు, ఆయన మనసారా ఇస్తాడు ఆయన. అలాగా నిన్ను పాల్ సోరా, ఎడతెగక పాలు కరుస్తూ ఉంటాయి. దాని తలంపు మారనందువలన తిరుమలలో ఉండేటువంటి సెలయేరులాగా పాలధారల్ని విడవకుండా నిరంతరం స్రవిస్తూనే ఉంటాయి. ఈయన గేదెల యొక్క పాలు తీయటం లేదంటారేంటండి? ఈయన పాలు తీయకపోవడానికి కారణం ఏంటి? దూడని విప్పడానికి ఆ సమయం అయ్యేసరికి ఆ దూడని వదలాలి. వదలకపోతే తల్లికి వాత్సల్యం మిక్కుటమయ్యి పాలని స్రవించేస్తుంది దీన్ని తలుచుకొని. అందుచేత ఈ దూడని వదిలేటువంటి తీరుబాటు లేదు దీనికి. ఎలాగంటే లక్ష్మణస్వామి వారు క్షత్రియ ధర్మమైనటువంటి అగ్నికార్యాన్ని చెయ్యకుండా శ్రీరామచంద్రుని వెనక ఎలాగైతే తిరుగుతున్నాడో అలాగా ఈయన కూడా గేదెల పాదుల్ని వెతకకుండా ఆయన అంటాడు లక్ష్మణస్వామి వారు, నా దేవలోకాక్రమణం నామరత్వం అహం రుణే అంటాడు. రామచంద్ర, నిన్ను విడిచి నాకు దేవలోకాన్ని ఇచ్చినా కానీ లేదా దైవత్వాన్ని ఇచ్చినా కానీ నాకు అక్కర్లేదు స్వామి, నీతోటే నాకు బ్రతుకు అని. అలాగే ఈయన కూడా కృష్ణుణ్ణి వదిలి ఉండటకు ఆ అసమర్థుడైనటువంటి వాడు, ఆయన వదిలి ఉండడు. అలాంటి ఆయన అందుచేత పరిత్యక్తామయాలంకాని విభీషణాళ్వాన్ని ఎలాగైతే రావణాసుడిని వదిలేసి పుత్రాన్ భార్యాన్ త్యక్వా పరిత్యజ్యాన్ని భార్యని వదిలేశాడు, తమ అన్నగారిని వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, లంకని వదిలేశాడు, వచ్చేసి లంకా నగరాన్ని వదిలేసి ఆయన ఉపస్థిత ఉత్తరం తీరమాసాధ్య అని రామచంద్రమూర్తి ఉండేటువంటి దిక్కుకి అభిముఖంగా ఉండి ఆయన నిల్చునుండిపోయాడు. లాగా విభీషణుడు లాగా ఉండటం చేత ప్రాప్య విరోధుల విషయంలో అభినివేశం లేనిటువంటి వాడై ఉన్నందువలన ఈయన పాలు పితకకుండా ఉన్నాడు. ఇక ననైతిల్లం సేరాక్కుం నల్ సెల్వం తంగాయ్, ఆ ఇంటిలోకి వాకిటిలోకి చేరడానికి వీలు కానంతగా ఉంది, బురద అయిపోయింది. ఎందుచేతంటే ఇంటి చుట్టూ ఆవులు కట్టి ఉన్నాయి. ఆవుల యొక్క చేపు వచ్చినందువలన పాలధారల చేత చిత్తడిగా ఉంది. చూడండి, ఆవుల కొట్టాల దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది, ప్రవేశించాలి. 1-2 ఆవులా గోగణం అంచేత ఆవులన్నీ చేపు వచ్చి పాలు స్రవిస్తూ ఉంటే ఆ పాలధారలకి ఇంటి వాకిటంతా చిత్తడిపోయింది, బురద అయిపోయింది. కాలు పెట్టడానికి మోకాలు లోతు అన్నట్టు దిగిపోయేటట్టుగా అలాగా ఉంది. తడిసిన ఇల్లు అవడం వలన, పాలు అధికంగా ఉండడం వలన ఇంటిలో ప్రవేశించడానికి వీలు లేకపోతే, దానికి తోడు పశువులు తొక్కేసాయి. వాటిని తొక్కేసినందువలన బురదగా ఉండేటువంటి అలాంటి వీలు లేకుండా ఉండేటువంటి అంత సంపద కలిగింది. అంటే కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా బురదమయమయ్యేటువంటి అట్లాంటి పాలు కార్చేటువంటి సంపద కలిగినటువంటి గో సమృద్ధి కలిగినటువంటిది అది సెల్వం అంటే. అలాంటి ఐశ్వర్యం కలిగినటువంటి మంచి సంపద కలిగినటువంటి వారి యొక్క, అంటే ఒకసారి వచ్చి మళ్ళీ పోయేటువంటి సంపదలా కాకుండా స్థిరమైనటువంటి సంపద నల్సెల్వం అంటే. మాసిపోనటువంటి సంపద, తరిగిపోనటువంటి సంపద, అట్లాంటి సంపద కలిగినటువంటిది. అంటే ఏంటి ఈమెకు ఉండేటువంటి సంపద అంటే కృష్ణుని యొక్క పాదసేవ చేయటమే ఈయనకు సంపద ఉన్న సంపద. నిరంతరం కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉండడం వలన, కృష్ణుణ్ణి విడవకుండా ఉండడం వలన, ఆయనకి నీడలాగా వెంటంటి ఉండడం వలన ఉండేటువంటి సంపద ఈయన నోచుకున్న సంపద. అందుచేతనే కదా లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటారు.
లక్ష్మణుడు సంపద కైంకర్య లక్ష్మి ఆయనకుంది, సంపద ఏముంది లక్ష్మణుడికి సంపద. రాజ్యం వదిలేశాడు, భార్యను వదిలేశాడు, అన్ని వదిలేశాడు, అడవులకు వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడికి ఎలాగ సంపన్నుడు అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క కైంకర్యం చేయడమే ఆయనకు ఉండేటువంటి సంబంధం. ఆయనతో నిరంతరమైనటువంటి సంబంధం కలిగి ఉండడమే ఈయనకి సంపద. చేత ఊరుం నాడుం ఉలగవం తన్నై పోల్ అంటారు ఆళ్వార్లు. ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళని, దేశంలో ఉండేటువంటి వాళ్ళని, లోకంలో ఉండేటువంటి వాళ్ళని తనలాగే అన్నట్లుగా తన యొక్క వైష్ణవత్వ స్త్రీ వలన జగత్తంతా వైష్ణవత్వం కలిగి ఉంటుంది అని అనుకుంటుంది. ఇదంతా వారికి కూడా వర్తిస్తుందని. అలాగా అలాంటి ఐశ్వర్యం కలిగినటువంటి నిరంతరం భగవత్ సాన్నిధ్యం, భగవత్ సాహచర్యం, కృష్ణయ్య యొక్క అనుంగు చెరికాడుగా ఉండేటువంటి ఆయన యొక్క చెల్లెరిమ తంగాయ్, చెల్లెగా దేహ సంబంధం కలిగినటువంటిది అని గుణహానిని ప్రస్తావించినప్పుడు కూడా ఏమిటి ఎవరైనా అంటే వాడి తమ్ముడండి వీడు అని, ఫలాని వారి సంబంధం. రావణస్య అనుజోభ్రాత అంటాడు. ఎవరైనా వచ్చాడంటే ఆయన చెప్పుకుంటాడు, నేను రావణుని యొక్క సోదరుణ్ణి అని. ఈయన రావణుని తమ్ముడు, వాడి తమ్ముడు వీడు అన్నట్లుగా గుణపూర్తి విషయంలో ఈమె అన్నగారి కంటే ఇంకా మిక్కుటమైనటువంటి అతిశయం కలిగినటువంటిది. ఆయన కృష్ణయ్యతో ఎలాంటి అనుబంధం కలిగినటువంటి వాడో ఈమె కూడా ఆయనతో విశేషమైనటువంటి అతిశయం కలిగినటువంటి సంబంధం, అతిశయం కలిగినటువంటిది. పనిత్తలై వీഴనిన్ వాసల్ కడపత్తి, మంచు తలమించి పడుతోంది. మార్గశిర మాసం హేమంత ఋతువు కదండి. మంచు వర్షంలా కురిసిపోతోంది పైనుంచి. కింద కాలు పెట్టి ప్రవేశించడానికి లేకుండా పాలధారలతో అంతా బురదమయం అయిపోయింది. పైన వర్షధారలు వర్షిస్తూ ఉంటే, కింద పాలు ప్రవహిస్తూ ఉంటే ఎలా ఉంది ఇది అంటే నీ హృదయం నీ విషయంలో వ్యామోహం ప్రవహిస్తూ ఉండగా నీకు వ్యామోహం ప్రవహిస్తోంది. నిలబడి ఉన్నందున మేము నీ వ్యామోహ ప్రవాహంలో ఎలాగైతే తెప్పను పట్టుకొని ఉంటామో అలాగా నీ వాకిటలో ఉండేటువంటి ప్రవేశించడానికి అలవి కానిటువంటి ఆ స్థితిలో నీ ద్వారబంధాన్ని పట్టుకొని వ్రేళ్లాడుతూ నిలబడి ఉన్నావమ్మా. ఈ అధర్మాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఏమైనా ఇది బాగుందా నీకు? నువ్వు నీ వాకిటిలో పడిగాపులు పడుతూ ఉంటే మేము ఇంత శ్రమపడి నువ్వు లేచి రాకపోతే ఎలాగా? ఇది చాలా అధర్మం కదా. ఈ విధంగా చెప్పినా కానీ వీళ్ళు పడేటువంటి కష్టాన్ని చూద్దాం అనుకొని మాట్లాడకుండా ఏమి పడుకునేసరికి అమ్మా సినత్తినాల్ తెన్నిలంగై కోమాனை చెత్తా మనத்துக்கு யானை పాడము నీవాయ్ తిరవాయ్. కోపము చేత లంకా అధిపతి అయినటువంటి రావణుని సంహరించిన ఆయనని కీర్తించి సినత్తినాల్ తెన్నిలంగై, ఇలాగా స్త్రీలను బాధించేటువంటి కృష్ణుణ్ణి వదిలేసి ఈమె మేల్కోవడం కోసమని స్త్రీలకందరికీ రక్షకుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతాన్ని చెప్దామనుకొని రామవృత్తాంతాన్ని చెప్తున్నారు. కృష్ణుడు ఆ దాక్షిణ్యం లేనటువంటి వాడు. రామచంద్రమూర్తి అయితే సీతమ్మ కోసమని ఆ లంకకి వెళ్ళి రావణ సంహారం చేసి ఆమె కోసమని వారధి కట్టాడు, సుగ్రీవునితో మైత్రి చేశాడు, ఇవన్నీ చేసి వెళ్ళి యుద్ధం చేశాడు కదా. ఎవరి కోసం ఇదంతా? సీతమ్మ కోసం కదా. ఆమె లేకపోతే క్షణకాలం ఊర్ధ్వమాసాన్న జీవేయం అంటే జలా మత్స్యాభివోధృతవు అంటాడు లక్ష్మణస్వామి. అలాగే భాస్కరేణ ప్రభాయధ అంటాడు రామచంద్రమూర్తి. సూర్యుని బదిలి కిరణం ఎలాగైతే ఉండలేదో అలాగా నేను సీతను విడిచి ఉండలేనన్నాడు. అందుచేత అట్లాంటి దాక్షిణ్యం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన విషయాన్ని, ఆయన విజయాన్ని కానీ ఆయన యొక్క గుణాలని మనం కీర్తిస్తే ఈమె లేచి వస్తుందని సినత్తినాల్తెన్నిలంగై, కోపం చేత అని శాంతంగా ఉండేటువంటి శ్రీరామచంద్రుడికి
కోపం. శ్రీరామచంద్రుడికి కోపం ఉందండి. ఆయన కోప జితక్రోధ అంటారు. ఆయన అంటే ఆయన కోపం ఉందా అంటే ఆశ్రితుల శత్రువుల విషయంలో ఈయనకి కోపం, ఈయనకి కూడా శత్రువులే కనుక. తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవశార్తూలం కోపస్య వశమే ఇవా అని అంటాడు వాల్మీకి భగవానుడు. ఆ యుద్ధం జరుగుతోంది. ఆ ఆంజనేయ స్వామి మోదుగ చెట్టుకు ఉండేటువంటి మోదుగ పువ్వుల్లాగా ఈ బాణాలు తగిలి మొత్తం శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. అలా ఉండేటువంటి ఆయన చూసరికి నా కోసం కదా ఆంజనేయుడు యుద్ధం చేశాడు, చూడండి ఎంత ఇదై ఉన్నాడో, రక్తం ఓడుతోంది శరీరం అని ఆశ్రితుల విషయంలో ఆయనకి ఆ శత్రువు కనుక అప్పుడు రావణాసురుడి మీద ఈయనకు కోపం వచ్చిందిట. కోపం తెచ్చుకున్నాడు ఆయన. అలాగా సుగ్రీవుడికి కోపం వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? తన ఆశ్రితుడికి ఆయన శత్రువు కనుక వాలిని వధించాడు. సుగ్రీవుడు దుఃఖపడేటప్పుడు కూడా ఈయన దుఃఖించాడు. అంచేత ద్విషదన్నం నా భోక్తవ్యం అని చెప్పాడు కదా. ఎవరు శత్రువులు? పాండవా ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ అని. ఎవరైతే తన భక్తులకి శత్రువులు ఎవరైతే ఉంటారో ఆయనకి అప్పుడు వారే ఈయనకు కూడా శత్రువులు అని. తెన్నిలంగై కోమాని దక్షిణలో ఉండేటువంటి లంకకు రాజైనటువంటి వాడిని. యధర్మో బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య సక్రస్యాపి రక్షిత అంటాడు. రావణునిలో ఉండేటువంటి బలవత్తరమైనటువంటి అధర్మము లేనట్టి ఈయన స్వర్గలోకంలో కూడా అధిపతి అయినటువంటి ఇంద్రుడికి కూడా పాలకుడు కాదగినటువంటి సంపద కలిగినటువంటి వాడు ఈయన. అట్లాంటి సంపద కలిగినటువంటి అని ఆంజనేయ స్వామి వారే ఆ రావణుని విషయంలో మెచ్చుకున్నారు. ఒక్క ఈ గుణం లేకపోతే ఇంద్రుడి యొక్క ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి వాడు రావణుడు అని. అంచేత అట్లాంటి రావణుని శత్వా సంహరించినటువంటి ఒక్క బాణాన్ని ప్రయోగించి ఆయన తలని ఛేదించవచ్చు. కానీ అలా కాకుండా ముందు సేనని ధ్వంసం చేశాడు, రథాన్ని ధ్వంసం చేశాడు, ఆయుధాలని ధ్వంసం చేశాడు అని తాన్పోలం అన్నట్లుగా తిరుమంగయ్యాళ్వారు అన్నట్టుగా రాక్షసుల రాజుని అనేటువంటి ఆ అభిమానాన్ని పోగొట్టాడు. ఆయనకి మనోజాన్ని కలిగ చేశాడు. ఆయన ఇంత రాక్షస రాజుని నేను మొత్తం అంతా అయిపోయి అన్ని రథం కూలిపోయింది, బాణములు అయిపోయాయి, ప్రాణం డసిపోయింది, కిరీటం కింద పడిపోయింది, రథం నుంచి కింద పడిపోయాడు. అయ్యో నేను ఈ లంకకి రాజునైనటువంటి వాడిని ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడినే ఉన్నానే, నా పరాక్రమం అంతా ఏమైంది అని మనోజాన్ని కొట్టాడు. అలాగా మనత్తు కినియానై అలా మనసునకు ప్రియుడైనటువంటి అని మనప్రీతికరుడండి. ఇంత పాటుపడ్డాడు ఎవరి కోసం అంటే ఇంత జరిగిందమ్మా అని ఆంజనేయ స్వామి చెప్పేసరికి నా కోసం కదా స్వామి ఇంత పాటుపడ్డాడు అని వెంబేయాగ వళర్తాళ్ అంటుంది ఆండాళ్. యశోద కృష్ణుని వ్యర్థంగా పెంచింది అన్నట్లుగా స్త్రీలను బాధించేటువంటి కృష్ణుడిలాగా కాకుండా ఆయన ఇంతమంది ఆయనకి శ్రీరామచంద్రమూర్తి ఎవరు? ఏకపత్ని వ్రతుడైనటువంటి వాడు. అందుచేత స్త్రీలకు ఆశ పుట్టించి మధ్యలో ఆయన చూపించాడు, మోహాన్ని కలిగించి మాయమైపోయేటువంటి వాడు. అలా కాకుండా మధ్యను విడిచేసి ఆ పైన దయేనా లేకుండా ఉండేటువంటి వాడు కృష్ణుడు. అలా కృష్ణుడిలా కాక సంజాత బాష్ప పరవీరహంత అన్నట్టుగా శత్రువుల విషయంలో కన్నీరు పెట్టుగట్టు అనేటువంటి వాడు రామచంద్రమూర్తి. చాలా దాక్షిణ్యం కలిగినటువంటి వాడు. అంచేత అలాంటి ఆయనని పాడవు నీవాయ్ తిరవాయ్ పాడినా ఆయన సంకీర్తనం చేస్తే రామగుణ కీర్తనం చేసినా నువ్వు నోరు తెరవటం లేదు అంటే కన్నన్నామమే గుడిరిక్కొన్రీరని కృష్ణుడి తిరునామాల్ని చెప్పి ఇంతవరకు మమ్మల్ని వేధించారరా అన్నట్టుగా మనల్ని హింసించేటువంటి కృష్ణుడి తిరునామాల్ని లక్ష్య పెట్టకుండా ఇతోపి మృత సంజీవనం రామవృత్తాంతం అన్నట్లుగా కృష్ణుని విరహం చేత చెడిపోయినట్టు ఈ మనస్సుని
బాగుపడేటట్టుగా చేసేటువంటిది రామనామం. అంచేత రామచంద్రుని యొక్క సంకీర్తనాన్ని చేద్దాం అని చేస్తున్నారు. చేసినా వాయ్ తిరవాయ్, నోరు తెరవు. నువ్వు నోరు తెరవడం లేదు. నీకు గల ప్రీతిని మరి మాకు కనపరచాలి కదా. కృష్ణుడి నామాన్ని వదిలిచి ఆ రామనామాన్ని సంకీర్తనం చేస్తే నీకు కలిగిన ప్రీతిని మాకు తెలియచేయాలి కదా అమ్మా. ఈ నిజుండిరా, ఇకనైనా లేచిరమ్మా. మా యొక్క విరహ వేదనాన్ని తెలిపిన తర్వాత కూడా నువ్వు నిద్రిస్తూ ఉంటే ఎలాగా, లేచిరా. ఈదెన్న పేరు రక్కం, ఇది ఏమి పెద్ద నిద్ర. భగవత స్వరాయ నమః అని భగవంతుని త్వరకు నమస్కారం అన్నట్లుగా ఇతరులు కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ కష్టం కోసమని, దాన్ని తీర్చడం కోసమని త్వరపడి నిద్ర నుంచి మేల్కొని వచ్చేటువంటి చిరికించెప్పుడు శంఖచక్ర యుగములు సేదోయి సంధింపడు ఏ పరివారం చేరడన్నట్టుగా ఆ అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడు కదా ఆయన. అట్లాంటి ఆయనతో పరిచయం కలిగినటువంటి ఆమె కదా నువ్వు. అలాంటి ఆయనతో పరిచయం కలిగిన తర్వాత కూడా ఇంకా నిద్రించవచ్చునా నువ్వు అంటున్నారు. ఆపదలో ఉండేటువంటి వాళ్ళ కోసమని మేల్కొని ఉండేటువంటి వాళ్ళలా కాకుండా, మేల్కో ఉండేటువంటి కాలం వచ్చినప్పుడు మేల్కొనేటువంటి వాళ్ళైనటువంటి సంసారులలాగా కాకుండా ఉండే నీ నిద్ర పెద్ద నిద్ర, దీర్ఘచింతయంతి నువ్వు, గాఢ నిద్ర ఇది అని. అనైతిల్లత్తారు అరిందు అని అంటే అందరికీ తెలుసు. అందరూ వచ్చారా అంటే నీ విషయం కాస్త అందరికీ తెలిసిపోయింది. పిల్లలందరూ వచ్చి నీ వాకిటిలో నిల్చున్నారు. ఆ పిలుస్తూ ఉండేటువంటి వాళ్ళు అవడం వలన ఒకళ్ళ ఇద్దరా అందరూ వచ్చి, మొత్తం అందరూ వచ్చి నీ వాకిటిలో నిలబడి నీ నామ సంకీర్తనం చేస్తూ నిన్ను మేల్కొల్పుతున్నారు. నిన్ను మేల్కొల్పుతున్నారనేటువంటి విషయం ఊరి వారి అందరికీ తెలిసిపోయింది. ఇంకా లేచిరమ్మా, భగవద్ విషయం రహస్యంగా అనుభవించాలి. ఇంతే. అందుకే అధికారులు ఉన్నారని పడుకుంటూ ఉంటే అది అంతటా ప్రసిద్ధమైపోయి ఉంటుంది. అంచేత సర్వేశ్వరుడు వచ్చి అవతరించినటువంటి విధంగా నువ్వు ఉండాలి అని ఈమెను మేల్కొల్పుతున్నారు. కనైతు పిళంకత్తిరమై, స్వాచార్యుడు తనకి తన సంతానానికి భగవద్గుణానము చేయించాలి అనేటువంటి ఆ ప్రీతితో ఆయన పిల్లలకి శిష్యులకి కూడా భగవద్గుణానుభవం కలిగించాలి అనేటువంటి వాత్సల్యంతో ఉంటారు. ఇళంకత్తెరుమై, చిన్న పిల్లలు కలిగినటువంటి శిష్యులు, చిన్న వయస్సు కలిగినటువంటి శిష్యులు. కండ్రుక్కిరంగి, తన సంతానం విషయంలో వాత్సల్యంతో వీళ్ళని ఆ సుశిక్షితుల్ని చేసేటువంటి ఆయన. నేనైతూ స్వాచార్య మూలంగా తన సంతానానికి భగవద్ అనుభవాన్ని అనుగ్రహిస్తున్నారు అని తలచి మూలైవడియే భావనా ప్రకర్ష చేత స్వాచార్యాభిమానం కారణంగా భగవద్గుణములు శ్రవింప ఆయనకి భగవద్గుణములు ఉపదేశింపగా ననైతిల్లం శేరాక్కుం, వినేటువంటి వాళ్ళ యొక్క హృదయాలలో సాంసారిక తాపమంతా శమించేటట్టుగా చేసి గుణానుభవం చేత ఆనందించేటట్టుగా చేస్తున్నటువంటి నల్సెల్వంతంగాయ్, శ్లాఘ్యమైనటువంటి సంపద కలిగినటువంటి ఒకానొక భాగవతుని యొక్క సోదరి, పరిపూర్ణురాలా అని. నల్సెల్వంతంగాయ్ పనిత్తలై వీడ, ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తుల వలన వచ్చేటువంటి భగవద్గుణానుభవం అది పనితలై అంటే. నిన్వాశల్ కడపత్తి, కింద పైని ఆచార్యుల యొక్క భగవద్గుణానుభవం, ఆళ్వార్ల యొక్క భగవద్గుణానుభవం, క్రింద ఆచార్యోపదేశం వలన వచ్చినటువంటి భగవద్గుణానుభవం. అది ప్రవాహం. ఆ ప్రవాహం అంతా ఆళ్వార్ల యొక్క ప్రబంధాల వలన కలిగినటువంటి ప్రవాహం అయితేనేమి, మధ్య భాగవత గుణానుభవ ప్రవాహం అయితేనేమి, ఇట్లా 3 ప్రవాహాలు తగిలి ఆ తడబడేటువంటి మనస్సు. ఈ విధంగా గుణానుభవంలో భోగ్యతా బుద్ధి లేకుండా అడ్డగించేటువంటి నమస్సులో ఉండేటువంటి నకారం, దీన్ని పట్టుకొని సినత్తినాల్,
తెన్నిలంగై కోమానై చెత్త మనతుక్కినియాని. కోపం చేత యముని అధీనానికి మూలమైన సంసారానికి నిర్వాహకంగా ఉండేటువంటి అహంకారాన్ని నశింపచేసి ఉన్నందువలన, అందువలనే ప్రీతికరుడైనటువంటి చక్రవర్తి తిరుమహాన్ని పాడుతున్నాం. పాడవం యజుండిరాయ్, మా యొక్క విశ్లేషం వ్యసనాన్ని చూడాలని ఉన్నా, చూచినా ఇంకా నిద్రిస్తుండడం నీకేమా తగునా? లేమ్మా, ఈదన్న పేరు రక్కం. ఈమె యొక్క నిద్ర చరమపర్వనిష్ఠుల యొక్క విశ్లేషం వ్యసనం చూస్తే తీరిపోతుంది అని, దానికి అధికారులు లభింపకపోవడం చేత ఇది పెద్ద నిద్రగా, గాఢ నిద్రగా ఉంటుంది అని. అనైతిల్లతారుం అరిందు, భగవద్ విషయము రహస్యం అని తలిచి ఉండేటటువంటి అంతటి ప్రసిద్ధమైనటువంటిది ఆమె. ఈ భగవద్గుణానుభవం, భగవద్ విషయం రహస్యమైనటువంటిది అని అది తెలియచేసేయడం కోసమని ఈమె నిద్రించి ఉంది. అట్లాంటి నువ్వు రహస్యంగా అనుభవించడం కాకుండా భాగవత గోష్ఠి పురస్సరంగా సదస్యంగా నీ భగవద్గుణానుభవాన్ని అందరికీ పంచి నువ్వు మాతో గోష్ఠిలో చేరాలి రామ్మా అని ఈనాటి గొప్పకని మేల్కొల్పుతున్నారు ఆండాళ్. కనైత్తిళంకత్తెరుమై கன்றுக்கிறங்கி நினைத்து முளைவழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேரார்க்கும் நச்செல்வம் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில் தத்தாரும் அறிந்து ஏலோரிம்பாவாய். கர்க்கடே பூர்வ பல்குண்யாம் துளசீகானனோத்பவாம் பாண்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். நீலாதுங்கஸ்தனகிரிதடீ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமధ్యాపయంతి ஸ்வச்சிஷ்டாயாம் பிரஜநிகழிதம் யாபலாத்ருத்ய புங்கே கோதா தஸ்யை நமஜிதமிதம் భూయ ఏవాస్తు భూయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం అస్మద్గురుభ్యో నమః.